సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. I started exercising. ఇంట్లోనే ఏదో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని వర్కౌట్స్ చేస్తున్నాయి. మా వారు అన్నారు, నువ్వు జిమ్ జాయిన్ అవ్వు, బాగానే కన్సిస్టెంట్గా చేస్తున్నావు అని జిమ్ జాయిన్ అయ్యాను. సో అక్కడ స్లోగా అందరినీ చూస్తూ అక్కడ పక్క వాళ్ళు ట్రైన్ చేస్తూ అప్పుడు దెన్ స్ట్రైక్ మీ, నేను ఎందుకు ట్రైనర్ అవ్వద్దు, సో దట్ ఐ కెన్ హెల్ప్ మోర్ పీపుల్, మోర్ విమెన్ ఎస్పెషలీ, టు హెల్ప్ దెమ్ ట్రైన్ టు బీ దేర్, అంటే వాళ్ళు కూడా ఫిట్గా ఉండాలి అనేదని అప్పుడు ఒక స్పార్క్ లాగా వచ్చింది. సో అప్పుడు వెన్ నేను రిజిస్టర్ అయ్యాను, పర్సనల్ ట్రైనింగ్ కోర్స్ చేయాలి అది అని. సో చదువుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ అలా చేసుకుంటూ వచ్చాను. దెన్ అక్కడే నేను చేసే జిమ్లోనే నాకు మేనేజరే అనేది, నువ్వు కోచ్ లాగా వచ్చేసాయి, నీది అయిపోయింది కదా. సో దట్స్ వెన్ ద జర్నీ స్టార్టెడ్ యాజ్ అ పర్సనల్ ట్రైనర్. యా, ఈ పర్సనల్ ట్రైనరు ఇవన్నీ ఓకే కాకుండా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత హౌ కమ్ మోడల్గా ఎలా అయ్యారు మీరు? ర్యాంప్ వాక్లు అవన్నీ ఎలా చేశారు? మోడలింగ్కి వచ్చేసరికి నాకు చిన్నప్పటి నుంచి లైక్ ఫొటోస్ దిగడం కానీ లైక్ మోడలింగ్ చేయాలని అది చిన్న ఉండింది బాగా. సో అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ అప్లయింగ్, ట్రై చేస్తున్నాను లైక్ ఫొటోస్ అవన్నీ పంపించడం. లక్కీలీ ఆస్ట్రేలియాలో వాళ్ళు ఆపర్చునిటీ ఇస్తున్నారు అనేసి దెన్ ఐ జాయిన్ దేర్. సో దెన్ స్లోగా కొన్ని షోస్ చేశాను. దెన్ ఐ అప్లైడ్ ఫర్ ద ప్యాజెంట్. సో మిస్ ఆస్ట్రేలియా ఫస్ట్ ఒక ప్యాజెంట్కి అప్లై చేశాను, కానీ ఐ వన్ యాజ్ మిస్ మోడల్, మెయిన్ విన్నర్ అవ్వలేదు, బట్ మిస్ మోడల్ లాగా సెలెక్ట్ అయ్యాను. అక్కడి నుంచి ఇట్ స్టార్టెడ్ మై మోడలింగ్ కెరియర్. సో అప్పుడు సుష్మితా సేన్ వచ్చింది ఆ రోజు. సో షీ వాజ్ దేర్ అండ్ షీ అప్రిషియేటెడ్ ఆల్ ఆఫ్ అస్. దట్స్ సో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్, మీటింగ్ హర్, యునో వాకింగ్ as part of, I mean, చూసి yes, she was also Miss Universe. So ఆ ఆపర్చునిటీ నాకు వచ్చినందుకు ఐ ఫెల్ట్ సో హ్యాపీ, లైక్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మిస్ యూనివర్స్ నేను ఆ ర్యాంప్ వాక్ చేశాను అనేసి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో మళ్ళీ దాని తర్వాత కొన్ని షోస్ చేశాను, ర్యాంప్ వాక్ షోస్. తర్వాత లైక్ బిజినెస్ వాళ్ళకి, బట్టలు బిజినెస్ వాళ్ళకి దే వాంటెడ్ అ మోడల్, అక్కడ ఆపర్చునిటీ వచ్చింది. అండ్ వాళ్ళ ఫోటోషూట్స్కి అలా చాలా వచ్చాయి. సో ఇవేంటి అంటే పిల్లల్ని వదిలేసి అలా వెళ్ళడం ఎలా సాధ్యం అని మీరు అడుగుతున్నారు, బట్ హస్బెండ్ సపోర్ట్ వల్ల నేను అన్నీ చూసుకొని అయ్యో ఓకే కెన్ ఐ గో. ఒక్కొక్కసారి వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు, మా హస్బెండ్ కూడా వచ్చేవారు సపోర్ట్ చేయడానికి. సో ఎస్, హస్బెండ్ సపోర్ట్ తోటి ఐ కుడ్ డూ దాట్. అండ్ మళ్ళీ 2017లో మళ్ళీ ఇంకో ప్యాజెంట్కి అప్లై చేశాను. దేర్ ఐ వాజ్ ద విన్నర్, మిస్ ఆస్ట్రేలియా డివా. సో అక్కడ విన్ అయ్యాను ప్యాజెంట్లో. సో దట్స్ వాజ్ అ టర్నింగ్ పాయింట్ అగైన్ ఫర్ మీ. ఆ తర్వాత దెన్ ఐ స్లోలీ గాట్ ఇన్ టు మెల్బర్న్ ఫ్యాషన్ వీక్. సో వన్ ఆఫ్ ద టాప్ ఫ్యాషన్ వీక్ అక్కడ ఆస్ట్రేలియాలో, మెల్బర్న్లో. సో అక్కడ ఆల్మోస్ట్ 3 years నేను నడిచాను ఫర్ దాట్. సో ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ టు వాక్ దేర్. సో ఎస్, ఐఎమ్ హ్యాపీ ఇన్ దాట్ వే. సో అలా ఫోటోషూట్స్ అవి ఫొటోస్ పోస్ట్ చేయడము సోషల్ మీడియాలో, అలా అలా అక్కడి నుంచి అలా ఆపర్చునిటీస్ అలా వచ్చాయి. సో ఫ్యాషన్ వీక్స్, ర్యాంప్ వాక్స్ ఇవన్నీ చేస్తున్నాడు. పిల్లలతో వెళ్ళినప్పుడు మనం ఒక సంతూర్ యాడ్ చూసేవాళ్ళం, సంతూర్ మూవీ. వాట్ వాజ్ దైర్ రియాక్షన్? అప్పుడు మీరు అక్కడ క్యాట్ వాక్ చేస్తున్నారు, ర్యాంప్ వాక్లో ఉన్నారు, ఇక్కడ పిల్లలు ఉన్నారు, ఆర్గనైజర్స్కి వచ్చేటువంటి రెస్పాన్స్ ఎలా ఉండేది అసలు? ఆర్గనైజర్స్ అంటే లైక్ దే ఆల్సో ఫెల్ట్ వెరీ హ్యాపీ టు సీ లైక్ యునో కిడ్స్ ఉండి కూడా మీరు రాగలుగుతున్నారు, అన్నీ చేయగలుగుతున్నారు అనేసి. And I felt very happy, like kids kuda maybe when they grow up, when they say mummy em chesindi అంటే I can show the photos, chudu మీ mummy modeling kuda chesindi ani. But it was good. My husband also చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. ఏజ్ ఎంత పిల్లలది అప్పుడు మీరు తీసుకెళ్ళినప్పుడు? ఇప్పుడు 5 and 4 years. ఇప్పుడు they are 11 and 9. ఇప్పుడు కూడా మీరు వెళ్తున్నారా? ఇప్పుడు అంత ఆపర్చునిటీ అంత అంటే నేనే తీసుకోవట్లేదు, బికాజ్ నాకు క్లయింట్స్ పెరుగుతున్నాయి. పర్సనల్ ట్రైనర్ సైడ్ బై సైడ్ పర్సనల్ ట్రైనింగ్ నా బిజినెస్ నడుస్తుంది. అండ్ ద సేమ్ టైం ఈ మోడలింగ్స్ అప్పుడప్పుడు వచ్చేటప్పుడు.
సో ఇట్ వాజ్ ఆన్ ప్యారలల్ ట్రాక్. యూజువల్గానే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు డెలివరీస్ తర్వాత ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకున్నప్పుడు బాడీలో బోల్డ్ అన్ని చేంజెస్ వస్తాయి, చాలా తర్వాత changes వస్తాయి. వెయిట్ గెయిన్ అవుతున్నామనే ఒక ఫీల్ ఉంటుంది, ఎంత చేసినా తగ్గరు, ఒక స్టబ్బన్ ఫ్యాట్ లాగా పేరుకుపోతుంది అనే ఒక కాన్సెప్ట్ అనేది ఉంటుంది కదా డాక్టర్లు కూడా. లైక్ మనం లైపోనో ఇంకోటో చేయించుకుంటే తప్ప షేప్ రాదు అనేటువంటి ఒక భావన ఉంది కదా, దాన్ని ఇలా ఓవర్కమ్ అయ్యారు మీరు? నేను ఒకటే నేను చెప్పగలుగుతాను ఏంటంటే ప్రెగ్నెన్సీ తర్వాత ఒక్కసారి గైనిక్ కానీ డాక్టర్ దగ్గర కానీ మీరు ఒకటి తీసుకెళ్ళండి ఎక్సర్సైజ్ ఎప్పుడు చేయొచ్చు అని. డాక్టర్ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఒకసారి మీ హెల్త్ హిస్టరీలో ఏమేమి ఒకవేళ ఇష్యూస్ ఉన్నా దాన్ని బట్టి వర్కౌట్స్ ఎలా చేయాలి అవి ఇవన్నీ అవి కూడా ఉంటాయి. సో అవి కన్సిడర్ చేసుకొని మనం స్లోగా స్టార్ట్ చేయాలి. అలా స్టార్ట్ చేస్తున్నప్పుడు అట్ ద సేమ్ టైం మన డయట్ కూడా చేంజెస్ తీసుకురావాలి. ఎక్సర్సైజ్ ఒక్కటే కాదు, డయట్లో కూడా చేంజెస్ తీసుకురావాలి. అట్ ద సేమ్ టైం మనకి ప్రోటీన్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, హెల్దీ ఫ్యాట్స్ ఉండాలి, హెల్దీ కాంప్లెక్స్ కార్బ్స్ కూడా ఉండాలి. ఇవన్నీ ఉంటే ఏంటి అంటే డెఫినెట్గా బాడీ వెయిట్ తగ్గుతుంది. సేమ్ టైం న్యూట్రిషన్కి మనకి ఆర్గన్స్ మెయిన్ ఫంక్షన్, సో ఆర్గన్స్కి వెళ్ళే న్యూట్రిషన్ వెళ్తుంది. అదే సేమ్ టైం మనకి ఎనర్జీ ఇవ్వాల్సింది మన ఎక్సర్సైజ్. ఈ రెండు కాంబినేషన్స్తో చేస్తే డెఫినెట్గా మీ వెయిట్ తగ్గుతుంది. యూజువల్గా పెళ్ళయ్యి పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళని చూసుకోవాలి, హస్బెండ్, ఇవన్నీ బోల్డ్ అని బాధ్యతలు ఉంటాయి. అండ్ మీరు జాబ్ చూసుకుంటూ మళ్ళీ మన బాడీని మెయింటైన్ చేయాలి, ఒక ఫిజిక్ని మెయింటైన్ చేయాలి, వెయిట్ తగ్గించుకోవాలి అనేది టఫ్ టాస్క్ కదా. అన్నిటిని బ్యాలెన్స్ చేయడం అనేది ఎలా చేస్తారు? ఒక్కటే నేను చెప్తాను, ఇప్పుడు మన ఎక్సర్సైజ్ గురించి కానీ మన ఫిట్నెస్ కానీ న్యూట్రిషన్ కానీ ఇట్స్ వన్ ఆఫ్ అవర్ డైలీ హ్యాబిట్స్. మనం డైలీ మార్నింగ్ లేస్తాము, బ్రష్ చేసుకుంటాము, వంట చేస్తాము, పిల్లలు చూసుకుంటాం. ఇంకోటి కూడా అందరూ యాడ్ చేయాలని నేను కోరుకుంటున్నాను, ఈజ్ ఎక్సర్సైజ్ అండ్ ఫిట్నెస్. ఇది న్యూట్రిషన్ కూడా, ఇది కూడా ఒకటి యాడ్ చేసుకుంటే డెఫినెట్లీ అందరూ హెల్తీగా ఉంటారు. సో యూజువల్గానే ఇప్పుడు మీరు మెల్బోర్న్లో ఆస్ట్రేలియాలో ఉన్నదానికి అక్కడ ఉన్నటువంటి ఉమెన్ మైండ్ సెట్కి ఇక్కడ దానికి డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా. ఏ చేంజెస్ మీరు అబ్జర్వ్ చేశారు అక్కడ వర్కింగ్ ఉమెన్లో కావచ్చు, ఇక్కడ మదర్స్లో వర్కింగ్ ఉమెన్లో ఉన్నటువంటి థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? వర్కింగ్ ఉమెన్కి ఎలా చెప్పగలిగితే వాళ్ళు ఒక హరీబరీ లైఫ్ స్టైల్. అంటే ఫస్ట్ పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలి, తర్వాత వాళ్ళని రెడీ చేయాలి, స్కూల్లో దింపాలి, మళ్ళీ ట్రైన్ పట్టుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. సో ఆ హెక్టిక్ వర్క్ లైఫ్ స్టైల్లో వాళ్ళు ఫుడ్ తింటాము, న్యూట్రిషన్ ఫుడ్ తింటాము, అది వాళ్ళకి అది రాదు. బికాజ్ మనం ఎప్పుడు యాజ్ అమ్మగా ఫస్ట్ పిల్లలు వాళ్ళ ప్రయారిటీ ఫస్ట్ అయిపోతుంది, ఫ్యామిలీ ప్రయారిటీ అయిపోతుంది, అది హస్బెండ్ అది ప్రయారిటీ, అవన్నీ ఫస్ట్ ప్రయారిటీ లాగా పెట్టేస్తాము. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అవర్ ప్రయారిటీ మనం అంత ఆలోచించాము. సో ఆ ఆలోచన మార్చుకోవాలి. సో మన పిల్లలకి ఎంత హెల్దీగా పెడుతున్నామో అదే మనం కూడా తీసుకుంటే, మనం కూడా అదే డబ్బాలో మనం ప్యాక్ చేసుకుంటే ఐఎమ్ షూర్ ఇట్ విల్ క్రియేట్ అ గుడ్ డిఫరెన్స్. ఒకటి ఏంటంటే మీరు ఇంత కష్టపడి మీరు పిల్లలకి ఫ్యామిలీకి చేస్తున్నప్పుడు ఇంకొక అడుగు పెట్టి మీకు అలా చేసుకుంటే డెఫినెట్లీ మీరు హెల్తీగా ఉంటారు. ఒకటి ఏంటి అంటే ఒక ఫ్యామిలీలో ఒక మదర్ హెల్తీగా ఉంటే మిగతా ఎంటైర్ కుటుంబం చాలా హ్యాపీగా హెల్తీగా ఉంటారని నేను చాలా నమ్ముతాను. బికాజ్ వెన్ ద మదర్ ఈజ్ హ్యాపీ, వెన్ ద మదర్ ఈజ్ లైక్ స్ట్రెస్ ఫ్రీలో ఉన్నప్పుడు ఫ్యామిలీ అందరూ స్ట్రెస్ ఫ్రీలో ఉంటారు. సో మదర్స్ హెల్త్ ఈజ్ కనెక్టెడ్ టు ద ఫ్యామిలీస్ హెల్త్ అని నేను చాలా గట్టిగా నమ్ముతాను. అండ్ ఐ ఎన్ష్యూర్ మదర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ సెల్ఫ్ కేర్ తీసుకోండి, సెల్ఫ్ ప్రయారిటైజ్ కూడా చేసుకోండి, నెగ్లెక్ట్ చేయొద్దు హెల్త్ అనేసి ఐ ఆల్వేస్ టెల్ ఎవ్రీవన్, అందరికీ చెప్తాను. సో యూజువల్గానే ఉమెన్కి ఏంటంటే ఫస్ట్ ఎస్ మనం కూడా ఆలోచించుకోవాలి, మన గురించి మనం ఆలోచించుకోవాలి అనేది ఉంటుంది. 1-2 days చేస్తారు, ఆ తర్వాత అది మెల్లిగా సైడ్ ట్రాక్ పడుతుంది. లేదు ఇంతకు మించి పని ఏదో ఉంది, అది ఇంపార్టెంట్ కదా, వీళ్ళు నా కోసం ఎదురు చూస్తున్నారు కదా అనే కాన్సెప్ట్తో ఇదంతా మెల్లిగా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు మీరు పర్సనల్ ట్రైనర్గా ఎలా వాళ్ళు ఎంత గట్టిగా చెప్తారు, ఎంత స్ట్రాంగ్గా ఉంటారు, వాళ్ళతో ఏం చేస్తారు? మేజర్గా అందరూ నా క్లయింట్స్ అందరూ మదర్స్ అండి. నేను వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు నా దగ్గరకు వస్తున్నప్పుడు నేను జస్ట్ నువ్వు ఈ ఎక్సర్సైజ్ చేసేసి నువ్వు ఇట్లా అయిపోయింది డన్ నువ్వు వెళ్ళిపో అలా కాదు. నేను ఎక్సర్సైజ్ ఇంకో లైక్
ఏమంటారు ఒక ఫ్రీ థెరపిస్ట్ అనుకోండి. యా ఓకే. సో వాళ్ళు వచ్చింది ఎక్సర్సైజ్ ఒక్కటే కాదు, వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ ఆ 1 అవర్ ఆ 45 మినిట్స్ వాళ్ళు ఒక ఇట్స్ మై టైం మీ టైం అన్నట్టు వాళ్ళు అలా అనేసుకొని ఆ టైంలో ఎక్సర్సైజ్ చేస్తూ లేదా సమ్ టైమ్స్ వాళ్ళు వెంట్ అవుట్ చేస్తారు. లైక్ దే ఇన్వైట్ మీ ఇన్ టు ద వరల్డ్. అంటే వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు అన్నీ వెంట్ అవుట్ చేస్తారు, ఇలా ఇలా జరుగుతుంది, కౌన్సిలింగ్ కూడా అవుతుంది. ఎస్ అట్లా. సో వాళ్ళు అన్నీ ఏంటి అంటే దే ఇన్వైట్ మీ ఇన్ టు ద వరల్డ్, సి ఏం జరుగుతుంది ఏంటి అని. సో అప్పుడు ఏమవుతుంది అంటే సి ఐ నో నీకు చాలా ఎక్స్క్యూజెస్ దొరుకుతాయి, ఎక్సర్సైజ్ కానీ ఇది కానీ. ఐ నో నీకు ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఈ 1 అవర్లో నీకు మొత్తం ఫుల్ ఫ్లెజ్డ్గా 100% నీకు ఇవ్వు. ఇంటికి వెళ్ళాక ఒక 1 అవర్ నీ ఫుడ్లో కానీ ఇది కానీ అది చేసుకో. అండ్ స్లీప్ మెయిన్ 6 to 7 hours నిద్రపో. ఐఎమ్ షూర్ యుల్ బీ సార్టెడ్ బై ద నెక్స్ట్ మార్నింగ్. అండ్ నీ పర్స్పెక్టివ్ మారుతుంది. మీరు ఎక్సర్సైజ్ చేసి కరెక్ట్గా ఫుడ్ పాటిస్తే మీ ఆ కన్సిస్టెన్సీ ఉంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ మీ పర్సెప్షన్ మారుతుంది, మీ మైండ్ సెట్ మారుతుంది. దాంతో ఏంటి అంటే మీ ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేయాలి స్మార్ట్గా సొల్యూషన్గా, అలా మీకు కొత్త పర్సెప్షన్ వచ్చినప్పుడు దెన్ అప్పుడు మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యి నెక్స్ట్ మీరు ఏంటి ఏ స్టెప్ తీసుకోవాలనేసి మీకే తెలుస్తుంది. దెన్ యూ విల్ డెఫినెట్లీ సీ ఆల్ ది గుడ్ చేంజెస్. ఇప్పుడు మీకే మీరు ఒక పాజిటివ్ హ్యాపీ లైఫ్ సక్సీడ్ అవుతారని నేను చెప్తాను వాళ్ళకి. సో ఇంతమందికి ఇన్ని రకాల కౌన్సిలింగ్ చేస్తూ, పర్సనల్ ట్రైనింగ్ ఇస్తూ, ఫ్యామిలీని చూసుకుంటూ, బిజినెస్ రన్ చేసుకుంటూ, ఈ ఫ్యాషన్ వీక్స్ అటెండ్ అవుతూ, ఇవన్నిటితో పాటుగా హౌ కమ్ దిస్ కైలాష్ మానస్ సరోవర్ పరిక్రమ అనేది ఎలా? ఆఫ్టర్ లైక్ 4 years ఆఫ్ మై బిజినెస్ కానీ ఇదంతా క్లయింట్స్ రావడం ట్రైనింగ్. సో ప్రతి క్లయింట్ నాకు వచ్చేవాళ్ళు వాళ్ళు అనేవారు, దీప్తి నువ్వు నాకు చాలా చేంజ్ తీసుకొచ్చావు, ఐ ఓ యూ. మీరు లైక్ ఐఎమ్ గ్రేట్ఫుల్, నేను చాలా హ్యాపీ, నేను నిన్ను కలిసినందుకు చాలా హ్యాపీ, అసలు నాకు ఇంత చేంజ్ వచ్చింది, లైక్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ అని దే ఆర్ వెరీ హ్యాపీ. సో ఎందుకు అంటే వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అయ్యాక, వాళ్ళు చేంజ్ అయ్యాక, వాళ్ళ ఫ్యామిలీ నుంచి కాంప్లిమెంట్స్ రావడము, అప్రిసియేషన్ రావడము, అలా వచ్చేసరికి వాళ్ళకి ఒకలాంటి కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. దాంతో వాళ్ళు మొత్తం మారిపోయారు. ద ప్రీవియస్ పర్సన్ కానీ ఇప్పుడు లేటెస్ట్ పర్సన్ చాలా చేంజెస్ వచ్చాయి. సో దాంతో అలా ఓకే ఐ వాజ్ వెరీ హ్యాపీ సీయింగ్ అదర్ విమెన్ సక్సీడ్, సీయింగ్ ది అదర్ ఉమెన్ ట్రాన్స్ఫర్మేషన్. ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో అలా నా 40th year, మై 40th year అన్నప్పుడు నాకు ఇలా ఫ్రెండ్ నుంచి కాల్ వచ్చింది, ఇట్లా ఒక ట్రెక్ ఉంది మౌంట్ కైలాష్ ట్రెక్, నువ్వు వస్తావా. నాకు అనిపించింది ఒక హెక్టిక్, కొంచెం ఒక 2 weeks బ్రేక్ అయితే ఓకే, సార్ నేను వస్తాను, బుక్ చేయి, నేను వెళ్దాము అని. సో అట్లా నేను మా ఇంకో ఫ్రెండ్స్ తోటి నేను అన్నాను ఇట్లా నేను 2 weeks ఉండను, నేను ఇట్లా మౌంట్ కైలాష్ ట్రెక్ వెళ్తున్నాను అంటే వాళ్ళు షాక్ అయ్యారు. మౌంట్ కైలాష్ ట్రెక్కా, వావ్ నువ్వు చాలా లక్కీ అది ఇది అన్నారు. ఏంటి ఎందుకు లక్కీ అని నేను మనసులో అనుకున్నాను. అప్పుడు ఇంటికి వెళ్ళి రీసెర్చ్ చేసి ఏంటి మౌంట్ కైలాష్ వీడియోస్ చూస్తూ యూట్యూబ్లో ఇవన్నీ చూస్తూ ఓహో ఇది ఇంపార్టెన్స్ ఇదా అనేసి అప్పుడు వరకు నాకు తెలియదు. ఓకే. సో అప్పుడు స్లోగా అన్ని బుకింగ్స్ అవ్వడము అలా జరిగింది. అండ్ యూఆర్ మెంబర్ ఆఫ్ 12 members లేడీస్. ఓన్లీ లేడీస్? ఓన్లీ లేడీస్. సో అప్పుడు 12 members were like everything bookings all done. So 12 members were going to Mount Kailash. సో అప్పుడు అందరు అన్నారు నువ్వు చాలా లక్కీ, నువ్వు శివుడు పిలిచాడు, సో నువ్వు వెళ్తున్నావు అది అని. అయితే కొంతమంది కూడా అన్నారు నువ్వు ఇన్నేళ్ళు నువ్వు ఇంతమందిని నువ్వు చేంజ్ చేసావు, వాళ్ళని హెల్ప్ చేసావు, దేవుడు నేను పిలుస్తున్నట్టు నేను బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి, అది అందరికీ రాదు, నీకు వచ్చింది, యూఆర్ వెరీ లక్కీ అన్న. సో నాకు అనిపించింది ఎస్ ఐ హెల్ప్ సో మెనీ ఉమెన్ చేంజ్ దేర్ లైఫ్స్ త్రూ పర్సనల్ ట్రైనింగ్ అండ్ ఎక్సర్సైజ్. మేబీ దిస్ ఈస్ కైండ్ ఆఫ్ అలా అని బ్లెస్సింగ్ అనేసి ఎస్ అలా ఒక పాజిటివ్ ఫీలింగ్ తోటి అలా వెళ్ళాను. సో 12 ladies ఫస్ట్ మేము చైనా త్రూ అగైన్ టు టిబెట్, అలా దెన్ రీచింగ్ మౌంట్ కైలాష్. ఫస్ట్ మాన్సరోవర్కి వెళ్ళాము, అక్కడ మాన్సరోవర్ అంతా చూసుకున్నాము ప్రాపర్గా.
పూజ చేసాము, తర్వాత మౌంట్ కైలాస్ చూసాము. ఇట్స్ లైక్ ఒక వైబ్రేషన్ అండి ఆ పర్వతాన్ని చూస్తే, వైబ్రేషన్ లైక్ నాకు ఒక 5 ఫీలింగ్స్ ఇలా ఒక్క టైంలో అలా అనిపించింది అక్కడ వెళ్ళినప్పుడు. ఫిజికలీ, ఎమోషనలీ, మెంటలీ అండ్ స్పిరిచువలీ. సో ఇవన్నీ, ఈ ఫీలింగ్స్ ఒకటేసారి రావడం మాత్రం ఇట్ వాస్ వెరీ గ్రేట్. సో ఐ ఫీల్ వెరీ లక్కీ అండ్ ఫీల్ వెరీ బ్లెస్డ్ టు డూ దట్ పరిక్రమ. అండ్ నా ఫ్యామిలీ, మా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని బాగా కోరుకున్నాను. అయితే